మా నాన్న వాళ్ళ హోటల్లో ఫేమస్ ఒకటి ఉంది, అదే రవ్వ దోశ. బుడ్డదానికైతే ఇది చాలా ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ ఉంటాయి కదా, ఆమెకైతే ఈ చిల్లుల దోశ అయితే చాలా ఇష్టం. నేను ఎలాగో ఇంట్లో చేయను, చేసినా ఇంత పర్ఫెక్ట్ గా రాదు. వేయడం బానే ఉంటది కానీ ఇంక ఈ చిల్లి దోశ తీసే టైంలో ఉంటది, అందులో ముళ్ళు మనం ఎంత జాగ్రత్తగా తీస్తాం, ఈ పెనం మీద ఉన్న ఈ చిల్లి దోశ కూడా అంతే జాగ్రత్తగా తీయాలి, లేదంటే ముక్కలు ముక్కలు అయిపోయి కస్టమర్స్ అయితే తీసుకోరు. అయితే దోశ వేపించేసాను మా బుడ్డదాని కోసం. ఇంకా మేడం గారు నేను తినిపిస్తే తినరు, వాళ్ళ నాన్న ఉండంగా. అయినా నాకు కూడా అదే కావాల్సిందిలేండి, ఒక్క పూట అయినా తినిపించే శ్రమ తగ్గిద్ది. ఇంకా నాన్న వాళ్ళ హోటల్లో చట్నీలు చూపించమంటున్నారు, ఎలా చేస్తారు ఏంటి అని. 1 కేజీ పుట్నాల పప్పుకి 1/2 కేజీ శనక్కాయ గుళ్ళు. ఈ శనక్కాయ గుళ్ళు అయితే ముందే వేపేస్తారు, తర్వాత మిర్చి ఉడకపెట్టినవి పెట్టిన తర్వాత వాటర్ అంతా తీసి చల్లారిన తర్వాత ఇలా బకెట్ లో వేసేసుకుంటారు, మూత పెట్టుకుంటారు. నెక్స్ట్ కొబ్బరికాయలు ఇవి పగలు కొట్టేసి ముక్కలుగా కోసి ఉప్పు కలిపిన నీళ్ళల్లో అయితే ఉంచుతారు. పప్పు గ్రైండర్ ఆడిచ్చిన తర్వాత చట్నీ రెడీ. ఇలా కన్నా గ్రైండర్ లో చాలా టేస్ట్ గా వస్తుంది చట్నీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబాయ్.